విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య పిలుపు మేరకు గజపతి నగరం ఎక్సైజ్ స్టేషన్ వద్ద పార్టీ మహిళా విభాగం నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కల్తీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మద్యం దుకాణాల యజమానులు సిండికేట్ గా ఏర్పడి గ్రామాల్లో పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అధిక ధరలకు విక్రయించి పేద ప్రజల జేబులకు చిల్లు వేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా విభాగ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన ఈ కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతుంది. ఈ ఏడాదిన్నరలో కూడా అతను 6 స్కీమ్లు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఏవైతే చేశారేమో తెలియదు, కానీ మహిళలకైతే మాత్రం 1500 ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. అది పక్కన పెట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కల్తీ మద్యం ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. మహిళలు పసుపు కుంకాలు తీసేసి తాలిబొట్టులు తీసేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మరి ఈ కల్తీ మద్యం నివారించాలని ప్రభుత్వాన్ని మీ మహిళలందరం కూడా మా జగన్మోహన్ రెడ్డి తరఫున కోరుతున్నాం. మరి ఈరోజు ఈ కల్తీ మద్యం నివారించడానికి మరి మేమందరం కలిసికట్టుగా మహిళలందరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్రమంతా ఆందోళన చేపట్టడానికి ముందుకు వచ్చాం. మరి కల్తీ మద్యం, గుట్టక ఇవన్నీ కూడా మరి హోమ్ మినిస్టర్ అనితక్కకి మరి ఈ విషయము